సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో పీవైక్యూ క్వశ్చన్స్ లో ఇది లొకేషన్ ఆఫ్ ది రూట్స్. ఇంతకుముందు వీడియోలో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం లొకేషన్ ఆఫ్ ది రూట్స్. సో ఇది ఇంకో క్వశ్చన్ లొకేషన్ ఆఫ్ ది రూట్స్. ఇక్కడ సెట్ ఆఫ్ ది ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్వేస్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ వన్ రూట్ ఇన్ ది ఇంటర్వెల్ 0,1. సో ఎగ్జాక్ట్లీ ఒక రూట్ మాత్రమే 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది పారాబోలా అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒకటి పారాబోలా అప్వర్డా నెగిటివా డౌన్వర్డా అనేది ఎలా డిసైడ్ చేస్తాం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బట్టి. పాజిటివ్ అయితే అప్వర్డ్, నెగిటివ్ అయితే డౌన్వర్డ్. లాంబ్డా స్క్వేర్ అనేది ఆల్వేస్ పాజిటివ్. మళ్ళీ పాజిటివ్కి ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఆల్వేస్ పాజిటివ్. 1 యాడ్ చేసాం కాబట్టి పాజిటివ్. సో పాజిటివ్కి 1 యాడ్ చేస్తే పాజిటివే వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి క్లియర్గా గ్రాఫ్ అనేది అప్వర్డే ఉంటుంది కాబట్టి అప్వర్డ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ 1 రూట్ బిట్వీన్ 0 and 1. సో ఏదో ఒకటి రూట్ మాత్రం 0కి 1 మధ్యలో ఒక రూటే ఉంటుంది. సో ఇక్కడ రూట్స్ ఆల్ఫా బీటా అయితే సో వన్ ఆఫ్ ది రూట్ బిట్వీన్ 0 and 1 అయితే ఆ రూటు ఆల్ఫా అవ్వచ్చు లేదంటే బీటా అవ్వచ్చు. సో ఆల్ఫా అయితే ఇది, ఒకవేళ బీటా అయితే ఫిగర్ ఏంటి ఇలా వస్తుంది. సో ఆల్ఫా బీటా. సో ఒకవేళ బీటానే 0కి 1కి మధ్యలో ఉండొచ్చు. సో ఇది 1. సో ఈ ఫిగర్స్ చూసిన తర్వాత మనకి క్లియర్గా డిస్క్రిమినెంట్ ఏంటి, రూట్స్ రియల్ అండ్ డిస్టింక్టే కదా. ఒకటే రూట్ ఉంటుందంటే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి డెల్టా గ్రేటర్ దాన్ 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 అనేది పాజిటివ్ అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 ఏమైంది, నెగిటివ్ అయింది. సో ఎఫ్ ఆఫ్ 1 నెగిటివ్ అయింది. ఎఫ్ ఆఫ్ 0 నెగిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది, పాజిటివ్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ 1 ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఆపోజిట్ సైడ్. సో కాబట్టి డిస్క్రిమినెంట్ కింద ముందు మనం డిస్కస్ చేసిన వీడియోలో. సో డిస్క్రిమినెంట్ కనుక్కోపోయినా కూడా ఏం కాదు, ఎందుకంటే మనం ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఆన్సర్ ఇందులోంచే వస్తుంది. సో ఇదే మినిమం అవుతుంది కాబట్టి ఇంతకుముందు నేను క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను పాత వీడియోలో. సో ప్రీవియస్ క్వశ్చన్. సో ఎగ్జాక్ట్లీ 1 రూట్ ఉన్నప్పుడు మీరు డిస్క్రిమినెంట్ కనుక్కోండి. ఇక్కడ కూడా ఎక్కువ లెటర్స్ అన్నోన్స్ ఉన్నాయి. ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా కాంప్లికేటెడ్ అవుతుంది. సో మీ ఇష్టం, కనుక్కుంటే డిస్క్రిమినెంట్ కనుక్కోండి. తర్వాత ఈ రెండు ఆపోజిట్ సైన్స్ కాబట్టి ఆపోజిట్ సైన్స్ అయితే ప్రొడక్ట్ అనేది నెగిటివ్ అవ్వాలి. సో నెగిటివ్, ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజేషన్స్ లాంబ్డా వాల్యూ వస్తుంది. ఇక్కడ డిస్క్రిమినెంట్కి వచ్చిన లాంబ్డా వాల్యూస్ ఇక్కడ వచ్చిన లాంబ్డా వాల్యూస్కి ఇంటర్సెక్షన్ చేస్తారు. ఇంటర్సెక్షన్ చేస్తే అప్పుడు మీకు ఏంటి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇదే వస్తుంది కాబట్టి అందుకే ఇది చేయలేదు. సో దీనికి ఇంటర్సెక్షన్ చేసినా దీనికి అవుట్ సైడ్ అయితే వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి చేయలేదు. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి 1,3, కానీ ఇక్కడ ఎక్కడ ఆప్షన్స్లో 1,3 లేదు. సో అంటే ఇక్కడ 1,3 కూడా రావచ్చు, చూద్దాం ఎందుకు అక్కడ చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ 1 రూట్ అన్నాడు కదా ఆల్ఫా బీటా మధ్య, ఎగ్జాక్ట్లీ 1 రూట్ బిట్వీన్ 0 and 1. సో బీటా. సో ఇప్పుడు ఇది 1 ఇంతకుముందు ఇక్కడ ఉంది, 1 ఇక్కడ కూడా ఉండొచ్చు. అంటే బీటానే 1 అవ్వచ్చుగా. బీటా వాల్యూ బీటాను 1 రెండు సేమ్ అవ్వచ్చు. అప్పుడు కూడా మీకు చూడండి 0కి 1కి మధ్యలో అంటే రెండో రూట్ ఎగ్జాక్ట్గా 1 అయింది. మనకి ఏమన్నాడు, ఎగ్జాక్ట్లీ 1 రూట్ బిట్వీన్ 0 and 1 ఉందా లేదా. 0కి 1కి మధ్యలో ఆల్ఫా ఒకటే రూట్. ఇక్కడ బీటా అనేది 0కి 1 మధ్యలో లేదు. సో బీటా అనే 1 కదా అంటే 1కి 1 మధ్యలో కాదు కదా, లెఫ్ట్ సైడ్ కాదు. ఎగ్జాక్ట్గా బీటా అంటే ఇక్కడ సో ఒక రూటు 0కి 1 మధ్యలో ఆల్ఫా. సో బీటా అన్న 1 రెండు సేమ్ అవ్వచ్చు. సో బీటా ఇదే 1 ఇదే. ఇంతకుముందేమో సో 1 బీటాకి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇప్పుడు రెండు కోయిన్సైడ్ అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఒక రూటే ఉందా లేదా, 0కి 1కి మధ్యలో ఒక రూటే ఉందా లేదా. బీటా అనేది 0కి 1 మధ్యలో లేదు. బీటా అనేది ఏంటి, ఎగ్జాక్ట్గా 1 అయింది. 0కి 1 మధ్యలో కాదు, ఎగ్జాక్ట్గా 1. సో ఒక్కోసారి అలా కూడా ఉండొచ్చు. అలాగే సేమ్ ఇప్పుడు ఈ ఫిగర్ కూడా చూసుకుంటే సో ఆల్ఫా బీటా. సో ఇక్కడ 1. సో ఇక్కడ 0 ఉండొచ్చు, ఇది 0 ఉండొచ్చు. సో చాలా డేంజర్ ఇట్లాంటి క్వశ్చన్స్. సో స్కిప్ అవుతారు జనరల్గా. ఏంటంటే ఈ కండిషన్ చేయరు చాలా మంది, ఇక్కడికి ఆపేసి తీసేస్తారు. ఒకవేళ ఆన్సర్ రాకపోతే చూసుకోండి. అంటే ఇంకా 1,3 కాబట్టి ఇది కాదు ఇది కాదు ఇది కాదు. సో ఒకవేళ ఒక్కోసారి ఏంటంటే ఆ వాల్యూస్ ఎండ్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో అది చెక్ చేస్తున్నాడు. సో మీకు ఆప్షన్స్ వెళ్ళేది కాబట్టి అది పెట్టేస్తారు సెకండ్ ఆప్షన్. సో ఒకవేళ అట్లా R = 2 ఉన్నప్పుడు అంటే ఒక రెండు ఆన్సర్స్ అంటే ఒకటి 1,3
ఇంకోటి 1 కామా క్లోజ్ బ్రాకెట్ ఇట్లా ఉందనుకోండి, చెక్ చేసుకోండి 1 3 అవునా కాదు అది కూడా చెక్ చేద్దాం. చూద్దాం. ఫస్ట్ లాంబ్డా వాల్యూ 1 అంటే మనకి ఇట్లా కూడా ఒక్కొక్కసారి బీటా వాల్యూ 1 అయితే అప్పుడు ఆల్ఫా ఒకటే ఉంది కదా 0కి 1 మధ్యలో. ఒకవేళ ఆల్ఫా 0 అయితే ఇక్కడ బీటా ఒకటే ఉంది కదా 0కి 1 మధ్యలో. సో అలా స్కోప్ ఉంటుంది. కాబట్టి సో ఒక్కోసారి 1 3 కూడా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 1 అవుతుందో లేదో చెక్ చేసుకుందాం, 1 వచ్చే ఛాన్స్ ఉందో లేదో. సో లాంబ్డా వాల్యూ 1 తీసేసుకుని సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు ఈక్వేషన్ ఇది వస్తుంది. దీని ఫ్యాక్టరేషన్ ఇస్ రూట్స్ 1 1 వచ్చింది. సో ఇక్కడ ఏమన్నాడు, ఎగ్జాక్ట్లీ 1 రూట్ అంటే 2 రూట్స్ వచ్చేసినాయి, 2 కూడా సేమే వచ్చినాయి, బోత్ రూట్స్ కూడా సేమే వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన 2 రూట్స్ లో 2 సేమే. ఎగ్జాక్ట్లీ ఆడేమన్నాడు, ఎగ్జాక్ట్లీ 1 ఆఫ్ దెమ్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1 అన్నాడు. ఉందా? ఒకటి కూడా లేదు, 2 1 లైనే కానీ ఏ వాల్యూ ఒకటి, మనకి 2 ఆన్సర్స్ కూడా 1ఏ, 0కి 1 మధ్యలో ఒకటే ఉండాలి. కాబట్టి సో ఇక్కడ లాంబ్డా వాల్యూ 1 తీసుకుంటే మనకి కావాల్సినట్టుగా ఆన్సర్ రాలేదు. అంటే కావాల్సినట్టుగా ఆన్సర్ ఏంటి, వచ్చిన 2 రూట్స్ వస్తే ఆ 2 రూట్స్ లో ఒకటి ఖచ్చితంగా 0కి 1కి మధ్యలో ఉండాలి, లేదు. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇంకో వాల్యూ చెక్ చేస్తాం అంటే దీనికి 1 చెక్ చేసాం, నెక్స్ట్ 3 చెక్ చేద్దాం. 3 చెక్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది వస్తుంది, ఫ్యాక్టరేషన్ వస్తుంది, ఇక్కడ 2 రూట్స్ వచ్చినాయి. చూసుకోండి మనకి ఏమన్నాడు, క్వశ్చన్ ఏమన్నాడు, ఎగ్జాక్ట్లీ 1 రూట్ బిట్వీన్ 0 అండ్ 1 అన్నాడు. 1 0కి 1 మధ్యలో ఉందా, లేదు. 1/5 ఉంటుంది, 1/5 0కి 1 మధ్యలోనే కదా, 1/5 చూసారా, 2 రూట్స్ వచ్చినాయి, అందులో ఎగ్జాక్ట్లీ ఒకటే 0కి 1 మధ్యలో ఉంది. అంటే 1 అండ్ 1/5 రెండు వచ్చినాయి, 2 రూట్స్ వచ్చినాయి. ఇందులో 1/5 మాత్రమే 0కి 1కి మధ్యలో ఉంది. కాబట్టి లాంబ్డా వాల్యూ 3 తీసుకుంటే వర్కౌట్ అయింది. యాక్చువల్లీ ఇంతకుముందు మనకు ఆన్సర్ ఇక్కడ వరకు చేసిస్తే 1,3 వచ్చింది. సో 1 కూడా వెరిఫై చేస్తే సో మనకి వాడు ఇచ్చిన ప్రకారం రాలే రూట్స్. సో ఒక్కోసారి అట్లా ఎండ్ పాయింట్స్ చెక్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడు చేయాలో తెలియట్లేదు అంటే ప్రతిసారి చెక్ చేయండి, కన్ఫ్యూజ్ అవుతుంటే ప్రతిసారి ఎండ్ పాయింట్స్ కూడా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ 3 చెక్ చేస్తే వాడు అన్న కండిషన్ సాటిస్ఫై అయింది. సో 1 1/5 వచ్చింది, అందులో ఒక రూట్ మాత్రమే 0కి 1 మధ్యలో ఉంది కాబట్టి లాంబ్డా వాల్యూ 3 తీసుకోవచ్చు. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏంటంటే 1 తీసుకోవద్దు, ఎందుకంటే 1 సాటిస్ఫై అవ్వలేదు, 3 సాటిస్ఫై అయింది కాబట్టి 3 తీసుకోవచ్చు. కాబట్టి 3 దగ్గర క్లోజ్డ్ బ్రాకెట్. సో చాలా డేంజరస్ క్వశ్చన్, వీటిని అప్పుడప్పుడు వెయిట్ చేయాలి. సో మీరు ఏవి వీడియోస్లో నోట్ చేసుకోండి, ఏవి డేంజరస్ ఏవి ఇంపార్టెంటో అవన్నీ నోట్ చేసుకోండి, ఎగ్జామ్లో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయరు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్, ఇంటీజర్ k ఫర్ విచ్ ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఫర్ వ్యాలిడ్ ఫర్ ఎవ్రీ x ఇన్ R. అంటే గ్రేటర్ దాన్ 0 వ్యాలిడ్ ఫర్ ఎవ్రీ x అంటే ఫర్ ఆల్ వాల్యూస్ ఇన్ రియల్ నెంబర్స్. ఈ x వాల్యూ ఈ రియల్ నెంబర్స్, x అంటే ఏంటి, ఇన్ రియల్ నెంబర్స్ అన్నాడు. అంటే రియల్ నెంబర్స్ ఏ వాల్యూ తీసుకున్నాయి కండిషన్ సాటిస్ఫై అవుతుందని. వ్యాలిడ్ అంటే ఏంటి, కండిషన్ సాటిస్ఫై అవుతుందని. ఏంటి ఆ కండిషన్, గ్రేటర్ దాన్ 0. సో ఇది ఆల్వేస్ అంటే క్లియర్ చెప్తుంది ఏంటంటే ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R, సో ఇది గ్రేటర్ దాన్ 0 అని చెప్తున్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్వేస్ పాజిటివ్ అన్నప్పుడు ఆల్వేస్ పాజిటివ్ అన్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్వేస్ పాజిటివ్ అయితే అప్పుడు ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా పాజిటివ్ అవ్వాలి. మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది, 1 పాజిటివే కదా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్వేస్ పాజిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసి డీటెయిల్గా కూడా చెప్పాను. సో ఆల్వేస్ పాజిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా పాజిటివ్ అవ్వాలి, సేమ్ టైం డిస్క్రిమినెంట్ ఏం కావాలి, నెగిటివ్ అవ్వాలి. ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్వేస్ నెగిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా నెగిటివ్ అవ్వాలి, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అవ్వాలి. అంటే ఎక్స్ప్రెషన్ ఇది ఏమంటాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ ఆల్వేస్ పాజిటివ్ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా పాజిటివ్ అవ్వాలి, సేమ్ టైం డిస్క్రిమినెంట్ నెగిటివ్ అవ్వాలి. ఒకవేళ ఇది ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా నెగిటివ్ అవ్వాలి, డిస్క్రిమినెంట్ అయితే ఆల్వేస్ నెగిటివే. సో ఆల్వేస్ ఏదన్నా మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్వేస్ పాజిటివ్ అన్నా నెగిటివ్ అన్నా, ఆల్వేస్ అంటే డిస్క్రిమినెంట్ ఖచ్చితంగా నెగిటివే. ఆల్వేస్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా డిస్క్రిమినెంట్ నెగిటివే. మరి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి అంటే ఇది పాజిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా పాజిటివ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఇది పాజిటివ్ అని చెప్పాలి. ఒకవేళ ఇది నెగిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా నెగిటివ్ అని చెప్పాలి. ఒకవేళ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా నెగిటివ్ అని చెప్పాలి. ఎప్పుడది డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే. డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా నెగిటివే అవుతుంది, ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా నెగిటివే అవుతుంది.
ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివ్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా పాజిటివ్ అవుతుంది. అంటే ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు సేమ్ సైన్ ఉంటాయి ఎప్పుడు డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు. అయితే బోత్ పాజిటివ్ అవుతాయి, లేదంటే బోత్ నెగిటివ్ అవుతాయి. సో డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు బోత్ సేమ్ సైన్ కాబట్టి అందులో అంటే ఏంటి, ఒకటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఇంకోటి ఎక్స్ప్రెషన్. మనం ఏమన్నాం, డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఇదేమో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఇదేంటి ఎక్స్ప్రెషన్. సో మనం ఏమంటున్నాం, డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఈ రెండు సేమ్ సైన్ ఉంటాయి అన్నాం. సో ఇప్పుడు డిస్క్రిమినెంట్ నెగిటివ్ అని డిసైడ్ అయింది కాబట్టి సో ఈ రెండు సేమ్ సైన్ ఉన్నాయని క్లారిటీ వచ్చింది. ఇది పాజిటివ్ అయితే అప్పుడు ఇది కూడా పాజిటివ్ అవ్వాలి. ఒకవేళ ఇది పాజిటివ్ అయితే అప్పుడు ఇది కూడా పాజిటివ్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి, బోత్ హ్యావ్ సేమ్ సైన్ కాబట్టి. అలా కాకుండా డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఈ రెండు ఏంటి, సేమ్ సైనే కదా. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే ఇది కూడా నెగిటివ్ అవ్వాలి. ఎందుకు, బోత్ హ్యావ్ సేమ్ సైన్ కాబట్టి. ఒకవేళ ఎక్స్ప్రెషనే నెగిటివ్ అయితే అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా నెగిటివ్ అవ్వాలి. ఎందుకు, బోత్ హ్యావ్ సేమ్ సైన్ కాబట్టి. ఎందుకు బోత్ హ్యావ్ సేమ్ సైన్, డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి. కాబట్టి ఇప్పుడు డిస్క్రిమినెంట్ ఖచ్చితంగా ఇక్కడ ఆల్వేస్ పాజిటివ్ అన్నాడు కాబట్టి ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అవ్వాలి. సేమ్ టైం డిస్క్రిమినెంట్ ఏం కావాలి, నెగిటివ్ అవ్వాలి. కాబట్టి డిస్క్రిమినెంట్ కనుక్కుంటారు, సింప్లిఫికేషన్ చేసిస్తారు, ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్, ఈజీ ఈక్వేషన్. ఒకవేళ ఇది ఆల్వేస్ లెస్ దాన్ 0 అయితే అప్పుడు పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే నెగిటివ్ అయితే అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా నెగిటివ్ ఉండాలి. ఆల్వేస్ ఎప్పుడు అవుతుంది, రెండు సేమ్ నెగిటివ్ అయితే అది కూడా నెగిటివ్ అవ్వాలి. కానీ అక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కదా, సో అది పాసిబుల్ అవ్వదు. రెండు సేమ్ సైన్ ఉంటాయి, ఉంటే బోత్ పాజిటివ్ లేదంటే బోత్ నెగిటివ్, అంతేగాని ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండదు. ఇప్పుడు ఆల్వేస్ అన్నప్పుడు అయితే బోత్ పాజిటివ్ అవ్వాలి, అయితే బోత్ నెగిటివ్ అవ్వాలి, అంతే. సో ఇట్లాంటి క్వశ్చన్ ఇంతకుముందు డిస్కస్ చేసాం, సేమ్ అలాగే కొద్దిగా సేమ్ మారింది, ఇట్లాగే కొద్ది నెంబర్స్ మారినాయి అంతే. సో ఏంటి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ కే ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ది రూట్ బిట్వీన్ 1, 2. సో చూడండి ఇక్కడ ఇది ఆల్ఫా అనుకుందాం. సో ఇక్కడ 1, 2 మధ్యలో ఒక రూట్ ఉంది, ఇంకో రూట్ ఏంటి 2కి 3 మధ్యలో ఉంది. సో 2కి 3 మధ్యలో ఉంది. సో ఇప్పుడు ఏంటి మనకి f(1) ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కదా, కాబట్టి గ్రాఫ్ ఏంటి, ఓన్లీ అప్వర్డే నెగిటివ్. సో ఇది పాజిటివ్ అయితే f(1), f(2) ఏమైంది, నెగిటివ్ అయింది. సో ఈ రెండు ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు కంబైన్డ్గా రాయండి అని చెప్పాను. ఒకవేళ బోత్ పాజిటివ్ ఉన్న బోత్ నెగిటివ్ అయినా ఇండివిజువల్గా రాయమన్నాను. ఇప్పుడు ఏంటి, సో f(1), f(2) ఆపోజిట్ సైన్. అలాగే f(2) నెగిటివ్ అయితే f(3) ఏంటి, పాజిటివ్. ఈ రెండు కూడా ఆపోజిట్ సైన్. కాబట్టి ఆపోజిట్ సైన్ అయితే ప్రొడక్ట్ ఏంటి, నెగిటివ్. సో f(1) కనుక్కుంటారు ఇది వస్తుంది, f(2) కనుక్కుంటారు ఇది వస్తుంది. సో నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఏంటి, సో ఫ్యాక్టరేషన్ నెగిటివ్ ఉంది, ఇక్కడ ఆల్ కోఎఫిషియన్స్ పిఎన్పి రూల్ మీకు తెలుసు. సో ఆల్ కోఎఫిషియన్స్ పాజిటివ్ ఉంది అనుకోండి, సో మీకు ఏంటి 6, 8. సో పాజిటివ్ అయితే ఇంకా పాజిటివ్తో స్టార్ట్ చేయాలి, ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి, 6కి 8కి మధ్యలో ఉంటుంది. అలా ఇది కూడా అంతే, సేమ్ వచ్చింది ఆన్సర్ 6 to 8. ఇప్పుడు ఏమంటే నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ రెండింటికి ఇంటర్సెక్షన్, రెండు సేమే కదా, 6, 8, 6, 8. కాబట్టి ఇంటర్సెక్షన్ కూడా 6, 8 అవుతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ అన్నాడు, ఇంటిగ్రల్ వాల్యూస్ 6కి 8కి మధ్యలో ఇంటీజర్స్ ఏమున్నాయి, 7 ఒకటే కదా, 6 తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఓపెన్ బ్రాకెట్ కదా, ఓపెన్ బ్రాకెట్ కాబట్టి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ తీసుకోవద్దు, 8 కూడా తీసుకోవద్దు. క్లోజ్డ్ బ్రాకెట్ అయితే అవి కూడా తీసుకునే వాళ్ళం. కాబట్టి కే వాల్యూ ఏమొచ్చింది, ఓన్లీ 7. సో నెక్స్ట్ ఇది మంచి క్వశ్చన్ చూడండి. The set of positive integral values of a, సో ఇక్కడ లెస్ దాన్ 0 ఇచ్చాడు కాబట్టి ఇంతకుముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, ఇది ఫ్రాక్షన్. న్యూమరేటర్లో ఒకటి ఉంది, డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఉంది, అంటే రేషియో అనేది నెగిటివ్. సో ఇది కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్. సో ఓకే, దెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్. సో ఇప్పుడు ఈ రేషియో నెగిటివ్ అయితే ఎప్పుడవుతుంది, న్యూమరేటర్ పాజిటివ్ ఉండి డినామినేటర్ నెగిటివ్ ఉన్నా రేషియో నెగిటివే, లేదంటే న్యూమరేటరే నెగిటివ్ ఉండి డినామినేటర్ పాజిటివ్ ఉన్నా కూడా రేషియో నెగిటివే. కాబట్టి సో ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్. సో మనకి న్యూమరేటర్ మరి పాజిటివ్ అని నెగిటివ్ తెలియదు, ఎందుకంటే అక్కడ అన్నోన్స్ ఉన్నాయి, దాని గురించి ప్రజెంట్ అయితే ఏం తెలియదు. డినామినేటర్లో అన్నోన్స్ లేవు కాబట్టి డినామినేటర్ మనం చెప్పొచ్చు. సో డినామినేటర్లో ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆల్రెడీ పాజిటివ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి, ఆల్రెడీ పాజిటివ్. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ప్రెషన్ రెండు సేమ్ సైన్ అని మనకు తెలుసు కదా. డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ప్రెషన్ బోత్ హ్యావ్ సేమ్ సైన్ అని తెలుసు.
మరి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది 1 పాజిటివ్. సో ఇప్పుడు డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా మనం పాజిటివ్ అని చెప్పొచ్చు. సో కాబట్టి దీని డిస్క్రిమినెంట్ కనుక్కుందాం. సో దీని డిస్క్రిమినెంట్ అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ ఎంత 64 - 4ac, సో 4 × 32, సో 128 వస్తుంది. సో నెగిటివ్ వస్తుంది. సో డిస్క్రిమినెంట్ నెగిటివ్ వచ్చింది. డిస్క్రిమినెంట్ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి, సో ఇక ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 పాజిటివ్ కాబట్టి డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివ్ అవుతుంది. సో క్లియర్గా మనకి డినామినేటర్ అనేది ఆల్వేస్ పాజిటివ్ అవుతుందని తెలిసిపోయింది. కాబట్టి డినామినేటర్ ఆల్వేస్ పాజిటివ్ అంటే ఇది మనకి డినామినేటర్ నెగిటివ్ అనుకున్నాం కదా, ఇది కాదు. సో ఏంటి ఇప్పుడు డినామినేటర్ పాజిటివ్ ఇది. సో డినామినేటర్ ఏంటి పాజిటివ్, డినామినేటర్ మరి పాజిటివ్, ఇప్పుడు ఇది పాజిటివ్. ఇప్పుడు మన ఆన్సర్ నెగిటివ్ రావాలంటే మరి ఇది ఆల్రెడీ పాజిటివ్ ఆల్వేస్ పాజిటివ్ అయిపోయింది. ఆన్సర్ నెగిటివ్ రావాలంటే న్యూమరేటర్ ఏం కావాలి, నెగిటివ్ కావాలి. సో ఇప్పుడు క్లియర్గా మనకి ఏమర్థమైందంటే, సో ఇది ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఈ రేషియో అనేది నెగిటివ్ కాబట్టి, రేషియో ఏంటి నెగిటివ్, డినామినేటర్ పాజిటివ్ అయిపోయింది కాబట్టి మరి ఆన్సర్ నెగిటివ్ రావాలంటే ఇంకా న్యూమరేటర్ నెగిటివ్ అయితే తప్పించి మీకు ఆన్సర్ నెగిటివ్ వచ్చే స్కోప్ లేదు కాబట్టి ఖచ్చితంగా న్యూమరేటర్ అనేది ఖచ్చితంగా ఆల్వేస్ నెగిటివ్ అవి తీరాల్సిందే. మీరు ఆల్వేస్ నెగిటివ్ అవ్వాలి అంటే ఆల్వేస్ అనే వర్డ్ ఎప్పుడు వాడతాము, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయినప్పుడు మాత్రమే ఆ వర్డ్ వాడతాము. మరి ఇక్కడ ఆల్వేస్ నెగిటివ్ అన్నాం కాబట్టి దీని డిస్క్రిమినెంట్ ఏం కావాలి, నెగిటివ్ అవ్వాలి. ఓకే, ఇంకేం కావాలి మరి, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే అప్పుడు ఏంటి, ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు సేనే కదా. మరి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా ఏమవ్వాలి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషను ఆల్వేస్, మళ్ళీ ఒకసారి చూడండి ఇందులో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్వేస్ పాజిటివ్ అన్నామంటే డిస్క్రిమినెంట్ ఆల్వేస్ అన్న వర్డ్ వాడితేనే చాలు డిస్క్రిమినెంట్ నెగిటివ్. సో ఇప్పుడు ఆల్వేస్ ఇది పాజిటివ్ అన్నామంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా పాజిటివ్ అవ్వాలి. ఒకవేళ ఇది నెగిటివ్ అన్నామంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా నెగిటివ్ అవ్వాలి. మరి ఇక్కడ ఏమంటున్నాం, ఆల్వేస్ నెగిటివ్ అన్నాం. సో ఇదేంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్వేస్ నెగిటివ్. ఆల్వేస్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, డిస్క్రిమినెంట్ <0 ఉన్నప్పుడు వాడతాం. ఓకే, సో మరి ఇప్పుడు ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నెగిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా నెగిటివ్ అన్నాం కదా. మరి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నెగిటివ్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా ఏం కావాలి, నెగిటివ్ అవ్వాలి. మరి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ, ఏనే కదా, కాబట్టి ఏ అనేది నెగిటివ్ అవ్వాలి. సేమ్ టైం డిస్క్రిమినెంట్ ఏం కావాలి, డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ - 4ac అండి నెగిటివ్. సో ఇక్కడ ఏ నెగిటివ్ అండ్ ఇది. సో సింప్లిఫికేషన్ చేశారు, ఫ్యాక్టరేషన్ చేశారు, పిఎన్పి రూల్ వాడారు, అప్పుడు ఇంటర్వెల్ వచ్చింది. ఇప్పుడు ఏంటి అండ్ అంటే ఆన్సర్కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సో అంటే చూద్దాం ఒకసారి వాల్యూస్ ఇంటర్సెక్షన్ ఎలా తీసుకోవాలి చూసుకోండి. -1/2 అదెంత 1/4. సో ఈ ఆన్సర్ నుంచి ఏంటి 1/4కి రైట్ సైడ్, -1/2కి లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ ఇదేంటి, మరి ఇక్కడ ఏముంది, ఈ ఆన్సర్ ఏంటి, A<0. 0 ఎక్కడ ఉంటుంది, సో ఇక్కడ ఉంటుంది -1/2కి లెఫ్ట్ సైడ్. సో A<0. సో ఇది ఇప్పుడు బోత్ లైన్స్ వచ్చిన ఆన్సర్ మాత్రమే తీసుకోవాలి. సో బోత్ లైన్స్ వచ్చింది ఈ ఏరియానేగా, కాబట్టి బోత్ ఆన్సర్స్ ఎక్కడ వచ్చినాయి, -1/2కి లెఫ్ట్ సైడ్. కాబట్టి ఆన్సర్ ఏంటి, -1/2కి లెఫ్ట్ సైడ్. అంటే -1/2కి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి, -∞ నుంచి -1/2 వరకు. సో ఇది ఆన్సర్. ఇప్పుడు ఏమన్నాడు, ది సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూస్, ఇది ఏ ఇంటర్వెల్. ఇందులో పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయా, -∞ నుంచి పాజిటివ్ ఇంటిజర్స్ 0 తర్వాత వస్తాయి. సో ఇది లెఫ్ట్ సైడ్ లేవు కదా పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూస్. సో లేవు కాబట్టి పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూస్ లెఫ్ట్ సైడ్ లేవు కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏంటి, నో సొల్యూషన్. అంటే నో పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఇన్ దిస్ రేంజ్. ఆ రేంజ్లో పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూస్ లేవు. సో చూడండి ఇక్కడ రేషియో అనేది డినామినేటర్ క్లియర్గా డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయిపోయింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి అప్పుడు ఎక్స్ప్రెషన్ డినామినేటర్ ఉన్న ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివే. కాబట్టి ఇది పాజిటివ్ అయిపోయింది కాబట్టి మరి ఆన్సర్ నెగిటివ్ రావాలంటే న్యూమరేటరే నెగిటివ్ అవ్వాలి. న్యూమరేటర్ ఆల్వేస్ నెగిటివ్ అవ్వాలంటే ఆల్వేస్ అనే వర్డ్ వాడగానే డిస్క్రిమినెంట్ నెగిటివ్. సో డిస్క్రిమినెంట్ నెగిటివ్. నెక్స్ట్ ఇది ఆల్వేస్ నెగిటివ్ అంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా నెగిటివే. ఒకవేళ ఇది ఆల్వేస్ పాజిటివ్ అంటే అప్పుడు కూడా డిస్క్రిమినెంట్ ఆల్వేస్ అనే వర్డ్ యూజ్ చేస్తేనే డిస్క్రిమినెంట్ నెగిటివ్.
సో ఇది ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా పాజిటివ్ అవ్వాలి ఒకవేళ పాజిటివ్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ అనొచ్చు, లేదంటే రేంజ్ అడగచ్చు, ఫంక్షన్స్లో రావచ్చు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రావచ్చు. సో రేంజ్ అంటే మినిమం వాల్యూ కన్నా మ్యాక్సిమం వాల్యూ. సో రేంజ్ కన్నా మ్యాక్సిమం కన్నా రెండో ప్రొసీజర్స్ ఏమి. సో ఇట్లా మీకు న్యూమరేటర్లో క్వాడ్రాటిక్, డినామినేటర్లో కూడా క్వాడ్రాటిక్ ఉంది. జనరల్గా ఇక్కడ ఎక్స్ ఈజ్ ఆర్ అని ఇస్తాడు, ఇవ్వలేదు కానీ ఇస్తాడు, ఎక్స్ ఈజ్ ఆర్ అని ఇస్తాడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని వై అనుకుంటాం. సో ఆన్సర్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని వై అనుకుంటే అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎక్స్ టర్మ్స్ సపరేట్, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ సపరేట్ చేయండి, ఎక్స్ టర్మ్స్ సపరేట్ చేయండి, ఎక్స్లెంట్ టర్మ్స్ సపరేట్ చేసేయండి, ఇది వస్తుంది. సో ఇక్కడ ఏంటి ఆన్సర్ ఏంటి, ఎక్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్లలో వచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్లలో వచ్చింది. ఇక్కడ ఎక్స్ ఈజ్ రియల్ అని ఇస్తాడు, ఇవ్వలేదు. సో ఎక్స్ ఈజ్ రియల్ అని ఇస్తే మరి ఎక్స్ రియల్ అయితే అప్పుడు మరి రూట్స్ ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏంటి, ఇప్పుడు రూట్స్ ఇందులోంచే రావాలి కదా. కాబట్టి ఎక్స్ రియల్ అయితే రూట్స్ కూడా రియలే. మరి రూట్స్ రియల్ అయితే డిస్క్రిమినెంట్ ఏం కావాలి, రూట్స్ రియల్ అయితే సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. డిస్క్రిమినెంట్ ఏం కావాలి, అంతే కదా, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయినా రూట్స్ రియలే, కాకపోతే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అయినా రూట్స్ రియలే, కాదు ఇక్కడ రియల్ అండ్ ఈక్వల్. సో ఇక్కడ రూట్స్ రియలే, ఇక్కడ కూడా రూట్స్ రియలే. సో రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే ఫస్ట్ వన్ తీసుకోండి, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అంటే సెకండ్ వన్ తీసుకోండి, రూట్స్ జస్ట్ రియల్ అంటే రెండింటిని క్లబ్ చేసి మూడోది తీసుకోండి. సో రూట్స్ రియల్ అన్నాడు కాబట్టి డిస్క్రిమినెంట్, సో డిస్క్రిమినెంట్ ఆర్ డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సో ఇదేంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అనుకుంటాం, ఎక్స్ కోఎఫిషియంట్ బి అనుకుంటాం, నెక్స్ట్ ఎక్స్లెంట్ టర్మ్ సి అనుకొని ఇప్పుడు డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, బి స్క్వేర్ మైనస్ 4ac అనుకుంటారు. సో బి స్క్వేర్ అంటే ఎంత, 3y ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4a, ఏ అంటే ఎంత 2y మైనస్ 2, సి అంటే ఎంత 8y మైనస్ 8. సో ఇది మల్టిప్లికేషన్ చేసేయండి, దీన్ని స్క్వేర్ చేసేయండి, సింప్లిఫై చేసేయండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మళ్ళీ ఏం చేస్తారు, ఫ్యాక్టరైజేషన్ చేసేయండి. సో అవన్నీ చిన్న చిన్నవి చెప్పట్లేదు. సో ఫ్యాక్టరైజేషన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పిఎన్పి రూల్ వాడేస్తారు. సో మనకి ఏంటి వాల్యూస్, క్రిటికల్ వాల్యూస్ ఏమొస్తాయి, 5/11 ఒకటి, ఇంకోటి 11/5 ఒకటి, 5/11 ఒకటి, 11/5 ఒకటి. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ రాస్తారు. ఫస్ట్ ఏమొస్తుంది, 5/11 వస్తుంది, తర్వాత 11/5 వస్తుంది. సో ఆల్ వై కోఎఫిషియంట్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్, పాజిటివ్. ఇక్కడ ఏంటి నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఏరియా తీసుకోవాలి. ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్, ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. సో ఆన్సర్ ఏంటి, 5/11 to 11/5, ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. ఒకవేళ ఆర్ ఈక్వల్ లేకపోతే అప్పుడు ఓన్లీ ఓపెన్ బ్రాకెట్. సో ఇది రేంజ్. సో ఒకవేళ ఆన్సర్ రేంజ్ అడిగాడు అనుకోండి, ఇక్కడికి ప్రాబ్లం అయిపోయినట్టే. కానీ మినిమం అడిగాడు. సో మినిమం అంటే ఆ రేంజ్లో లెఫ్ట్ సైడ్ ఉన్నదే మినిమం వాల్యూ, దాన్ని స్మాల్ ఎం అనుకుంటాం. సో రైట్ సైడ్ ఉన్నదాన్ని మ్యాక్సిమం, అది క్యాపిటల్ ఎం అనుకుంటాం. సో మినిమం వాల్యూ ఇక్కడ ఏమి ఇచ్చాడు, పేర్లు వాడి మెన్షన్ చేశాడు. సో సమ్ ఆఫ్ మ్యాక్సిమం మినిమం వాల్యూస్, ఇక్కడ అంటుంది సమ్ ఆఫ్ మ్యాక్సిమం మినిమం వాల్యూస్. సో ఫస్ట్ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ కనుక్కోండి. సో రెండింటిని సమ్ కనుక్కోండి, సమ్ అన్నాడు కదా, సమ్ కనుక్కోండి. సో 5/11 ప్లస్ 11/5, దాన్ని ఏమన్నాడు, m/n అన్నాడు, దాన్ని ఏమన్నాడు, వచ్చిన ఆన్సర్ని m/n అన్నాడు. సో నెక్స్ట్ m/n ఇది వచ్చింది. నెక్స్ట్ వాటి జీసీడీ ఇప్పుడు ఇది m ఇది n చెప్పచ్చా అంటే ముందే చెప్పడం కుదరదు. సో వచ్చింది ఓకే, ఇది రెండు యాడ్ చేస్తే మరి అది m/n అన్నాడు కదా, అది m ఇది n అవ్వాలి అంటే ఈ రెండింటికి జీసీడీ 1 ఉండాలి, అంటే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఒకవేళ కామన్ ఫ్యాక్టర్ ఉంటే క్యాన్సిల్ చేసేస్తారు. ఒకవేళ ఇక్కడ డినామినేటర్లో 110 వచ్చింది అనుకోండి, అప్పుడు 2 కామన్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసిన తర్వాత చెప్పాలి ఆన్సర్. ఇక్కడ ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా చూసుకోండి. సో దీనికి డివైజర్స్ 5, దాంతో డినామినేటర్ డివైడ్ అవుతుంది కానీ న్యూమరేటర్ డివైడ్ అవ్వట్లేదు. 11తో ఇది డివైడ్ అవుతుంది కానీ న్యూమరేటర్ డివైడ్ అవ్వట్లేదు. సో కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి జీసీడీ 1, కాబట్టి అప్పుడు ఇది m అవుతుంది, ఇది n అవుతుంది. కాబట్టి రెండింటికి సమ్, రెండింటిని యాడ్ చేసేయండి. ఒకవేళ ఆన్సర్ ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది రెండింటికి జీసీడీ అనేది ఏంటి 1 కాదు, ఎందుకంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉంది, 2తో క్యాన్సిల్ అవుతుంది. 255 ఇది ఎంత 73, ఇంకా నెక్స్ట్ అయినా క్యాన్సిల్ అవుతుందా, లేదు. కాబట్టి 73/55, అప్పుడు ఇది m కాదు, ఇది m అవుతుంది, నెక్స్ట్ ఇది n అవుతుంది. సో జీసీడీ అనేది 1, కామన్ ఫ్యాక్టర్ అంటే క్యాన్సిల్ చేసిన తర్వాత అప్పుడు న్యూమరేటర్లో ఉన్న వాల్యూ m తీసుకోవాలి, డినామినేటర్లో ఉన్న వాల్యూ n తీసుకొని ఆ రెండింటికి యాడ్ చేయమంటున్నాడు. సో రెండింటిని యాడ్ చేస్తే మీకు ఆన్సర్
ఫోర్త్ ఆప్షన్ వస్తుంది.